హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామాల్లో సీత 43వ భాగం. భరత్ విషయంలో ఒకసారి దెబ్బతిని ఉన్నది కదా సీతు. అందుకే ఇప్పుడు సూర్యకి షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయింది. ఆమె అయోమయంగా రామ్ పర్మిషన్ కోసం అతని వైపు చూసింది. ఆమె సందేహం అర్థమైన తర్వాత రామ్ పర్వాలేదు అన్నట్లుగా తల ఊపాడు. సూర్య నోరారా చెల్లెమ్మ అని పిలవడంతో సీతుకి అతను బాగా నచ్చేశాడు. దాంతో సూర్యకి సీతు షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. ఏం చెల్లెమ్మ, నువ్వు వాడి పర్మిషన్ ఇస్తే కానీ నాకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వవా? వాడు మరీ నిన్ను బాగా కంట్రోల్లో పెట్టినట్టున్నాడు. ఇక నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటాను. నీకే ప్రాబ్లం వచ్చినా సరే నాతో చెప్పు. ఇదంతా మందే. నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడంటే కాఫీలో కారం కలిపిచ్చేస్తాను వెధవకి అని ఫన్నీగా అన్నాడు సూర్య. చాలే రోయ్, చాలా చూశాను. కానీ నువ్వు నీ వంట భాష, తమరి ఫ్లాష్ బ్యాక్ల గురించి మాట్లాడమంటావా, మర్యాదగా నోరు మూసుకుంటావా అని కోపంగా అన్నాడు రామ్. నీకు దండం పెడతానురా బాబు, ఆ గతం గురించి గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు అని సూర్య అంటూ ఉన్నంతలోనే తాతయ్య సూర్య వైపు తిరిగి, సూర్య, నువ్వు నాతో పాటురా అని గంభీరంగా అని అతనిని తన గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు. సూర్య రాగానే అక్కడ మారిపోయిన వాతావరణం చూసి సీతుకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. భరత్, రామ్ ఇద్దరు ఎప్పటిలాగే ఒకరివైపు ఒకరు సీరియస్ గా చూసుకొని అక్కడి నుంచి కదిలారు. కానీ వాళ్ళెదురుగా లిల్లీ నిలబడి కనిపించింది. భరత్, రామ్ ఇద్దరు లలి దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా మన ఇంట్లో ఒక అబ్బాయి ఉండాలి కదా, సడన్ గా అమ్మాయిలా ఎలా మారిపోయాడు? నాకైతే ఏం అర్థం కావడం లేదు. లల్లి, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు భరత్. అవును లల్లి, ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకొని ఒక అబ్బాయి ఉండాలి కదా, నాకు కూడా కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా అని వెటకారంగా అడిగాడు రామ్. వాళ్ళిద్దరూ తన్ను ఏడిపిస్తున్నారు అని అర్థమైనా లల్లి పెద్దగా అమ్మమ్మ చూడు అంటూ అరిచింది. ఆమె అలా అరవడంతో అమ్మమ్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి ఆమె కూడా లల్లిని చూసి ఆశ్చర్యపోయింది. అరే లల్లి, నువ్వేనా? నువ్వు బానే ఉన్నావు కదా బంగారం? లేకపోతే ఏదైనా ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? సడన్ గా ఇలా మారిపోయావేంటే అని వెటకారంగానే అడిగింది అమ్మమ్మ కూడా. అమ్మమ్మ, అన్నయ్యలే అంటుంటే ఇప్పుడు వాళ్ళకి తోడు నువ్వు కూడానా? వాళ్ళేదో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు అని కోపంగా అన్నది లల్లి. అంటే ఏంటే నీ ఉద్దేశం? నాకు కూడా బుద్ధి లేదు అంటున్నావా అని కొంచెం కోపంగా అడిగింది అమ్మమ్మ. లల్లి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, నేనేం అలా అనలేదు. నేను రెడీ అయ్యేటప్పటికి ఇంట్లో అందరూ చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేనేదో చేయకూడని పని చేసినట్లుగా అందరూ ఇలా అంటుంటే నాకు బాధగా ఉండదా అని బుక్కమొహం వేసుకొని కళ్ళ నిండా నీళ్లతో అన్నది లల్లి. అంతసేపు ఆట పట్టించిన వాళ్ళు కూడా లల్లి అలా బాధపడగానే దగ్గరకు వచ్చి ఆమెని ఓదార్చడం స్టార్ట్ చేశారు. హే లల్లి, మేము ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదో సరదాగా అన్నాం. దానికే ఎవరైనా ఏడుస్తారా చెప్పు? అయినా అప్పుడప్పుడు ఇలా ఆడపిల్లలా కనిపిస్తూ ఉండవే, మాకు కూడా ఒక చెల్లెలు ఉంది అన్న విషయం గుర్తుంటుంది అని అన్నాడు భరత్. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు బంగారం. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. నిన్ను ఎవరు ఏమన్నా నేను ఊరుకోను, సరేనా అని ఆమెకు ధైర్యం చెప్పడానికి ట్రై చేశాడు రామ్. సరిపోయింది. మీరిద్దరూ దాన్ని ఏడ్పిస్తుంటేనే కదా నేను ఇక్కడికి వచ్చింది. అంటే ఫైనల్ గా మీరు ఒకటి. అయినా నా బంగారాన్ని నేనెందుకంటాను అని లల్లి బుగ్గ మీద ముద్దు పెట్టగానే లల్లి కిలకిలా నవ్వేసింది. వాతావరణం తేలికైపోవడంతో బామ్మ కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది. తాతయ్య సూర్యని లోపలికి తీసుకువెళ్లి, ఇదిగోరా సూర్య, ఈ వాచి, ఈ సూటు, ఈ రెండు నీకోసమే కొన్నాను. రామ్కి, భరత్కి ఇద్దరికి నిన్ననే ఇచ్చేశాను. ఇవి నీకోసమే, తీసుకో అంటూ అతని చేతిలో ఒక కవర్ పెట్టాడు తాతయ్య. ఎందుకు తాతయ్య ఇప్పుడు ఇవన్నీ అని సూర్య అంటూ ఉండగానే వెనుక నుంచి వచ్చిన అమ్మమ్మ అతని తల మీద ఒకటేసి, చాలే వెధవ, మొహమాటాలు నువ్వును, ఎప్పుడూ లేంది ఏంటి కొత్తగా అని అడిగింది అమ్మమ్మ. అమ్మమ్మ అలా అడిగేటప్పటికే సూర్య తల మీద చేయి పెట్టి రుద్దుకుంటూ, అంటే నేను ఒక షర్టే తీసుకొచ్చారేంటి, ఇంకో షర్ట్ కూడా తీసుకురావచ్చు కదా అని అడిగాను, అంతే అని అంటూ ఆ బట్టలు తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
వీడు చిన్నప్పటి నుంచి ఇంతే, అస్సలు మారడు అని బామ్మ తాతయ్య ఇద్దరు కలిసి నవ్వుకున్నారు. తాతయ్య అమ్మమ్మలకి ఇష్టమైన మనవడు సూర్య. రామ్ భరతులతోనే చిన్నప్పుడు కలిసి పెరిగాడు. పేరుకి వంటవాడి కొడుకే గాని నిజానికి వాళ్ళిద్దరికంటే సూర్యనే ఎక్కువ ప్రేమించాడు తాతయ్య. అతడి సొంత కొడుకు కాదని ఏ రోజు కూడా వాళ్ళ కొడుకులతో కాకుండా వేరు చేసి చూడలేదు. రామ్, భరత్, సూర్యాలు ముగ్గురిది ఒకటే వయస్సు. సూర్య చిన్నప్పటి నుంచి వాళ్లతోనే పెరిగాడు. ఒకరోజు నేను 10th తర్వాత ఇంక చదువుకోను తాతయ్య అని సూర్య ఎంత చెప్పినా తాతయ్య వినలేదు. పైగా అతడిని తన దగ్గరే ఉంచుకున్నాడు. అలా చిన్నప్పటి నుంచి తాతయ్య దగ్గరే పెరగడం వల్ల ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు. కేవలం తాతయ్య మూలంగానే సూర్యకి కష్టపడే తత్వం బాగా అలవాటైంది. అలా మొదలైన వాళ్ళ జర్నీ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అందుకే అమ్మమ్మ తాతయ్యల సపోర్ట్ సూర్యకి ఉంటుంది. అదే రోజు రాత్రి సూర్య రామయ్యకి వంట పనిలో సహాయం చేస్తున్నాడు. నిజానికి రామయ్య కంటే సూర్య ఇంకా బాగా వంట చేస్తాడు. దానికి కారణం చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి దగ్గర వంట నేర్చుకున్నాడు. ఇప్పుడు వంటలో తండ్రినే దాటేశాడు సూర్య. కాసేపు అవగానే బయట పనులు కూడా ఉండడం వల్ల మిగిలిన వంటని సూర్యని చేయమని చెప్పి ఇంట్లోంచి బయటకెళ్ళిపోయాడు రామయ్య. రామ్ ఫోన్ మాట్లాడుకుంటూ వంటగదిలోకి వచ్చాడు. కానీ అక్కడ సూర్య వంట చేస్తూ ఉండడం చూసి అతడితో మాట్లాడడం కోసం ఫోన్ కట్ చేశాడు. అబ్బా, సార్ గారు ఒక్కరే కష్టపడుతున్నారు అని మాట కలిపాడు రామ్. వాట్, ది గ్రేట్ రామ్ గారు ఆఫ్టర్ ఆల్ వంటవాడు చేసే పనిని గుర్తించారా అని అన్నాడు సూర్య. గుర్తించాలి, కష్టం కదా అని రామ్ అంటే, సరే సారు, ఇంతకీ ఏం కావాలి, టీనా కాఫీనా అని అడిగాడు సూర్య. అంత ఎగతాళొద్దమ్మా, నేను నీతో కబుర్లు చెప్పడానికి రాలేదు, ఎందుకొచ్చానో చెప్తా విను అని అన్నాడు ఆవేశంగా రామ్. టీ కోసం కాదా? ఓ, ఒకవేళ నా వంట నన్ను మాన్పించి నువ్వు చేయడానికి వచ్చావా అని అడిగాడు సూర్య. ఇదిగో, ఇలాంటి జోక్స్ కాపు, ముందు ఒక విషయం అడుగుతాను చెప్పు బావా అని అడిగాడు రామ్. ఓకే, అడుగు అన్నాడు సూర్య. ఇంతకీ నీ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది అని అడిగాడు రామ్. జోక్ బాగుంది, తీరిగ్గా ఉన్నప్పుడు గుర్తు చేసుకొని నవ్వుతాను. నువ్వు నన్ను అడగడం కాదు కానీ నేనే నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు అన్నాడు సూర్య. ముందు నేను అడిగింది చెప్పు బే అని రామ్ అంటుండగానే సూర్య, ఇంతకీ బయట ఇంకో ఆవిడుంది కదా, అదే నీ హాట్ హీరోయిన్, తన పేరేంటి అని అడిగాడు సూర్య. మా ఇద్దరి మధ్య నువ్వనుకున్నట్టు ఏ సంబంధం లేదు, తన పేరు శిల్ప అని అన్నాడు రామ్. దానికి బదులుగా సూర్య, నేను అసలు ఏమైనా సంబంధం ఉందా అని అడిగానా, నువ్వే భుజాలు తడుముకుంటున్నావు అని అన్నాడు. అది సరే, ఇప్పుడు మధ్యలోకి ఆమె టాపికే తీసుకొని రావడం ఎందుకు? నేను మీ చెల్లి బాగానే ఉంటున్నాం కదా, నాకు ఎలాంటి అమ్మాయి అక్కర్లేదు అని అన్నాడు రామ్. అబ్బో, అలా అంటావా? మరి ఆ పిల్లను కొడుతున్నావట, అన్ని తన కంట్రోల్లోనే పెట్టుకుంటున్నావట, మరి ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని సూర్య అడిగేటసరికి పక్కనే కూర్చుని భరత్, అంటే కొంతమంది వాళ్ళకు వాళ్ళే పెద్ద మహారాజుల్లో ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళని రూల్ చేయాలనుకుంటారులే, అక్కడ వచ్చి పడుతుంది ప్రాబ్లం అని వెటకారంగా అన్నాడు భరత్. బాబు, మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టకండి. ఏదో నా మానాన్ని నేను వంట చేసుకుంటూ ఉన్నాను, బుద్ధి తక్కువయి ఏదో టాపిక్ తీశాను, ఇక దీన్ని ఇంతటితోటి వదిలేయండి అని అన్నాడు సూర్య. సరే, మా గురించి వదిలేసేయ్, ఇప్పుడు మీ గురించి చెప్పండి, ఇంతకీ మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగాడు రామ్. ఈ వంటోడికి ఎవడిస్తాడు పిల్లని, అయినా నా చదువుకు నేను బతకడమే ఎక్కువ, మళ్ళీ నేను పెళ్లి కూడా చేసుకుంటానా అని అన్నాడు సూర్య. సూర్య అలా మాట్లాడేటప్పటికీ రామ్ చిన్నగా నవ్వుతూ, నేను చెప్పింది చేస్తే నీకు మంచి ఉద్యోగం నేనిప్పిస్తాను, నువ్వు ఇలా వంట చేయాల్సిన అవసరం రానివ్వను, అర్థమైందా అని అడిగాడు రామ్. అన్నయ్య రామ్ మాటలకి బదులుగా భరత్ కూడా చిన్నగా నవ్వుతూ, అరే సూర్య, నీకిలా కార్పొరేట్ ఉద్యోగాలు వద్దురోయ్, అబద్ధాలు మోసాలు ఎక్కువ, కనీసం హాయిగా నవ్వడం కూడా నవ్వలేవు, పూర్తిగా పని పురుగులాగా మారిపోవాలి, అందులోనూ అక్కడ ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు మంచివాళ్ళో అనేది కూడా తెలియదు అన్నట్లు ఇంకో విషయం ఏంటంటే, ప్రేమించడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకళ్ళు అన్నట్టుగా ఉంటుంది బతుకు అని అన్నాడు. భరత్ మాటలు విని రామ్ ఈసారి హహహ అంటూ బిగ్గరగా నవ్వి, నిజమే నిజమే, కార్పొరేట్ల గురించి తెలియని ప్రతి ఒక్కడూ దాన్ని అనేయడమే, అసలు అందులో ఉన్న కష్టం ప్రతిభ ఎవ్వరూ గుర్తించరు. మళ్ళీ ఇలాంటి కార్పొరేట్ల గురించి కొంతమంది ఫేక్ డాక్టర్లు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. వాళ్ళందరికీ మాయమాటలు చెప్పుకుంటూ మోసాలు చేస్తూ ట్రీట్మెంట్ పేరుతో చాలా మందిని చంపే ప్రయత్నాలు కూడా చేస్తారు.
డైరెక్ట్గా యముడి దగ్గరికి ఫ్రీ టికెట్ వేసి కూడా పంపుతారు అని అన్నాడు రామ్. నేను నిజమే చెప్తున్నాను. కోపంతో ఉన్నంత కాలం కార్పొరేట్ రంగంలోనే కాదు, ఏ రంగంలోనూ బాగుపడరు అన్నాడు భరత్. ప్రపంచంలో డాక్టర్లు అని చెప్పుకునే కొన్ని వేల మందిలో సగం మంది పైగా అందరూ ఫేక్ డాక్టర్లే. చిన్న జ్వరం వచ్చిందని వెళ్తే చాలు అదని ఇదని భయపెట్టి డబ్బు గుంజేస్తారు అని అన్నాడు రామ్. ఆ మాటలకి ఈసారి భరత్కి కోపం పెరిగింది. వెంటనే ఆవేశంగా, కార్పొరేట్ వాళ్ళు వాడుకున్న రోజులు వాడుకొని తర్వాత చెత్తబుట్టలో పడేస్తారు. ఆ తర్వాత దేశాన్ని, దేశంలో ఉన్న మనుషులను కూడా అమ్మేస్తారు అని అన్నాడు. వీడు మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడు. నీకు నేనున్నాను, నేను చెప్తున్నాను కదా, జాబ్ చూసే బాధ్యత నాది సూర్య అని చివరగా తేల్చి చెప్పాడు రామ్. అవునవును, చాలా బాగా చూసుకుంటాడు. వాడు చూసుకున్నట్టే నీకు కూడా. ఆ విషయం మాత్రం చాలా కరెక్ట్ అని వెటకారంగా భరత్ అనేసరికి సూర్య అడ్డపడి, అరే ఏంట్రా మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కొట్టుకుంటుంటారా, ఇక ఆపండి అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత గొడవ ఆపేసి వేరే విషయాలు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. సూర్య ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటూ మరో పక్క కూరగాయలకు వస్తూ పని చకచకా చేసేస్తున్నాడు. మరి కథలో ముందు ముందు ఏమవుతుందో తెలుసుకోవాలనుంది కదా. నాకు కూడా చెప్పాలనే ఉంది. ముందు ముందు చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.